పీటర్ తన వైఫ్ తెచ్చిన ఫుడ్ ని ఒక చిన్నగా బయట అయితే వేస్తాడు. ఆ తర్వాత అతనికి ఆ మెడిసిన్ లో ఏదో మందు కలిపినట్టు ఒక చిన్న అనుమానం అయితే వేస్తుంది. అతని పక్కనే కూర్చున్న తన కొడుకు మాత్రం ఫుడ్ ని అస్సలు టచ్ చేయడు. ఆ ముందు రోజు తన కొడుకు ర్యాట్ పాయిజన్ ని తీసుకోవడం పీటర్ అయితే గమనిస్తాడు. వెంటనే అతని కాలర్ పట్టుకొని నువ్వేనా ఇది చేసిందని అడుగుతాడు. ఆ తర్వాత అంబులెన్స్ కు కాల్ చేయమని చెప్పి వాళ్ళ వైఫ్ కి అయితే చెప్తాడు. ఆమె ఫోన్ దగ్గరికి వెళ్లి చూస్తే అంతలోపటినే ఎవరో ఫోన్ వైర్ కట్ చేసి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ వైఫ్ రిలీజ్ అయ్యే లోపే అతను ఒక్కసారిగా బ్లాక్ వామ్ థింగ్ అయితే చేసుకుంటాడు. ఆ తర్వాత 1 నిమిషానికి అతను అక్కడే చనిపోతాడు. అదంతా చూసిన వాళ్ళ వైఫ్ తట్టుకోలేక వెంటనే కిచెన్ లోకి వెళ్లి అక్కడున్న నైఫ్ ని తీసుకొని తన కొడుకుని చంపాలని ఫిక్స్ అవుతుంది. అతన్ని చంపే ప్రయత్నంలో పొరపాటున కాలు జారి మెట్ల కింద పడి ఆమె గుడికి చనిపోతుంది. నిజానికి ఆ పిల్లవాడు ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక స్టోర్ రూమ్ కీస్ కోసం ఇదంతా చేస్తుంటాడు. ఒక రోజు ఈ పిల్లవాడు స్టోర్ రూమ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న హోల్ లో నుంచి ఎవరో అరుస్తూ ఉంటాడు, లైక్ నన్ను కాపాడండి అని. ఆ వాల్ ని ఓపెన్ చేయాలనుకుంటే ఒక కీ సిస్టమ్ లాగా పెట్టుంటారు. అసలు ఆ పిల్లవాడు ఆ రూమ్ కోసం వాళ్ళ పేరెంట్స్ ని చంపేంత ఆ రూమ్ లో ఏముంది? వాళ్ళ పేరెంట్స్ అయినా సరే ఎందుకు వాల్ కి డోర్ లాగా సిస్టమ్ పెట్టారు? వీటికి ఆన్సర్లు మీకు తెలియాలనుకుంటే మర్చిపోకుండా పార్ట్ 2 కోసం ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి పార్ట్ 2 నోటిఫికేషన్ కోసం.